నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని, సమగ్ర విషయాలను అన్నదాతకు చేరవేయటమే కాకుండా వివిధ రంగాల అభివృద్ధి పదంలో నడవటానికి సమూలంగా సమగ్రమైన విషయాలను చేరవేస్తున్న ఈనాటి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఈనాటి ముఖ్యాంశాలు: చేప పిల్లల ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు, దసలి పట్టు పరిశ్రమ చేపట్టే రైతులకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలు, సోయా చిక్కుడు సాగులో మెళకువలు, పశుగ్రాసాలు, ల్యూసర్నా సాగు విధానం, దాని ప్రాముఖ్యత తదితర అంశాలు ఉంటాయి. చేప ఎదుగుదల సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండి బ్రతుకుదల శాతం అధికంగా ఉండాలంటే చేపల ఎంపిక సమయంలో పలు జాగ్రత్తలతో కూడిన మెళకువలను పాటించాల్సి ఉంటుంది. ఆ మెళకువలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో విస్తారంగా విస్తరించి ఉన్న మంచినీటి సరస్సులు, చెరువులలో చేపల పెంపకం బహుళ ప్రజాదరణ పొందింది. చేపల పెంపకందారులు ఆరోగ్యవంతమైన చేప పిల్లలను ఎంపిక చేసుకుని పెంపకం చేపట్టినప్పుడే ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించవచ్చు. రైతులు హేచరీలలో చేప పిల్లలను కొనుగోలు చేసి తీసుకువచ్చి పెంపకం చేపడుతున్నారు. ఈ చేప పిల్లలను హేచరీల నుండి చెరువుకు రవాణా చేయడంతో రైతులు తగిన మెళకువలను పాటించాలి. ఈ చేప పిల్లలను హేచరీల నుండి చెరువుకు రవాణా చేయడంలో రైతులు తగిన మెళకువలు పాటించాలి. మనం చేప పిల్లలను రవాణా చేసే 24 గంటల ముందు వాటికి ఎటువంటి ఆహారం ఇవ్వకుండా ఉంచి మనకు వాటిని ఫ్రెష్గా ఉంచాలి. దాని తర్వాత 24 గంటల తర్వాత వాటిని మనం ప్లాస్టిక్ సంచులు తీసుకొని ఆ ప్లాస్టిక్ సంచులలో ఒక వంతు నీళ్లు మరియు మిగతా మూడు వంతులు ఈ డిజాల్వ్డ్ ఆక్సిజన్ను మనం నింపేసి ఒక ప్యాకెట్కు దగ్గర ఒక 200 నుండి 300, అది మన ప్రయాణం చేసే దూరాన్ని బట్టి మనం చేప పిల్లలను ప్లాస్టిక్ సంచుల్లో వేసుకొని మనం చేపల చెరువుల వద్దకు తరలించాలి. ఎటువంటి చేప పిల్లలను ఎంచుకోవాలంటే, ఫస్ట్ అవి త్వరగా తక్కువ సమయంలో ఎక్కువ ఎదుగుదల చూపించేవి మనం ఎన్నుకోవాలి. అందులో ముఖ్యమైనవి మనం ఇండియన్ మేజర్ కార్ప్స్ మరియు విదేశీ కార్పులు. రెండో లక్షణం ఏంటంటే అవి సహజమైన ఆహారంతో పాటు అనుబంధ ఆహారాన్ని కూడా ఇష్టంగా తీసుకోవాలి. అందులో మూడో లక్షణం ఏంటంటే ఆహారపు అలవాట్లతో పాటు భిన్నమైన ప్రవర్తనలను కలిగి ఉండడం వల్ల వాటి మధ్య కాంపిటీషన్ తగ్గించి అవి ఈజీగా ఎదుగుదలకు పనికి వస్తాయి. అందులో నాలుగో లక్షణం ఏంటంటే అవి తాత్కాలికమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేగా ఉండాలి. నాలుగో లక్షణం ఏంటిదంటే అవి మనం ఎంచుకున్న చేప పిల్లలు అందులో మనకు అవసరమైన పోషక విలువలు కలిగిన మాంసాన్ని కలిగి ఉంటే అవి చాలా ఉపయోగపడతాయి. సాధారణంగా చేప పిల్లలు పెట్టడం కాకుండా కృత్రిమంగా కూడా అవి చేప పిల్లలు పెట్టినట్టయితే మనకు నెక్స్ట్ జనరేషన్కు ఈజీగా ఉంటాయి. అందులో ముఖ్యమైన ఇంపార్టెంట్ మనం చేపలు తీసుకున్నట్టయితే కట్ల అంటారు దాని సైంటిఫిక్ నేము. దాని యొక్క చేప పిల్లలు నీటి ఉపరితల భాగంలో తిరుగుతూ మనకు ఉపరితలంలో ఉండే ఆహారాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. ఇవి సంవత్సరంలో దగ్గర ఒక కేజీ వరకు పెరుగుతాయి. అదే మనం త్రవ్వుకున్న చెరువుల్లో అయితే 2 కేజీల వరకు పెరగడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా లెబియోరోహిత అంటారు, దాన్ని మనం తెలుగులో రోహిత అంటాము. అది కూడా సంవత్సరానికి మనం ఇరిగేషన్ చెరువుల్లో అయితే 750 గ్రాముల వరకు పెరుగుతాయి. అదేవిధంగా మనం త్రవ్వుకున్న చెరువుల్లో అయితే ఒక సంవత్సరంలో 1 కేజీ మరియు రెండో సంవత్సరానికి 2 కేజీల వరకు పెరగడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా కామన్ కార్ప్ అంటారు, సిప్రినస్ కార్పియో అంటారు దాని సైంటిఫిక్ నేము. అదైతే మన ఇరిగేషన్ చెరువుల్లో పెంచుకోవడానికి అనువుగా ఉంటుంది. ఎందుకంటే అది
ఈజీగా పెరుగుతుంది. మరియు నీటి అడుగు భాగంలో ఉండే ఆహార పదార్థాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని మంచిగా పెరుగుదల చూపిస్తుంటుంది. అదేవిధంగా వెండి చేప అంటారు. వెండి చేప అనేది అది నీటి ఉపరితల భాగంలో తిరుగుతూ ఉంటుంది. తిరిగి అది మొదటి సంవత్సరంలో 1 కేజీ వరకు పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు కొన్ని పిల్లి జాతి చేపలు మరియు కొన్ని మార్పు రకాలైన చేపలు కూడా మనం చెరువులో విడిచిపెట్టి వాటిని పెరుగుదలను మనం గమనించవచ్చు. ఎందుకంటే అవి అన్ని రకాల ఆహార పదార్థాలను చెరువులో సమర్థవంతంగా ఉపయోగించుకొని వాటి పెరుగుదల చూపిస్తూ ఉంటాయి. మనం చేప పిల్లలను తీసుకొచ్చి మనం ఒక హాపాలో పోసినట్లయితే ఆ హాపాలో అవి పోసిన వెంటనే అవి తిరుగాడుతూ అవి వాటి హాప యొక్క అంచుల వెంబడి పరిగెడుతుంటే అవి మంచి చేప పిల్లలుగా మనం గుర్తించడం జరుగుతుంది. ఇంకోటి రెండో ముఖ్యమైన లక్షణం ఏంటంటే చేప పిల్లలను చూడగానే అవి తళ్ళతళ్ళ మెరుస్తూ ఉంటాయి. అవి మంచి లక్షణం గల చేప పిల్లలుగా మనం గుర్తించవచ్చు. ఇంకోటి ఏంటంటే చేప పిల్లల యొక్క తోకలను కానీ లేకుంటే రెక్కలను కానీ మనం గమనించినట్లయితే ఎటువంటి విరుగుడు కానీ ఎటువంటి చిన్న చిన్న కురుపులు కానీ కనిపించకుండా ఉన్నట్లయితే అవి కూడా మనకు ఆరోగ్యవంతమైన చేప పిల్లలుగా మనం గుర్తించవచ్చు. మనం చేప పిల్లలను ఫ్రై దశలో తీసుకొచ్చి వాటిని నర్సరీలో 1 సంవత్సరం కాలం పాటు పెంచుతూ వాటి యొక్క పెరుగుదలను నియంత్రించి 1 సంవత్సరం తర్వాత ఆ పెరుగుదల నియంత్రించిన చేప పిల్లలను మనం చెరువులలో కనుక వదిలిపెట్టినట్టయితే అవి రెట్టింపు పెరుగుదలతో బాగా పెరిగి మనకు ఆ కల్చర్ పీరియడ్ని దాన్నే పెంచుట యొక్క సమయాన్ని చేపల సాగు యొక్క సమయాన్ని తగ్గించి మనకు అధిక దిగుబడులను ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. చేనేత రంగానికి పట్టు పరిశ్రమ వెన్నెముక లాంటిది. 4 రకాల పట్టు పరిశ్రమలలో దసలి పట్టు పరిశ్రమ ఓ రకమైంది. ఈ పట్టు పరిశ్రమ వైపు మొగ్గు చూపేలా అభ్యుదయ మరియు జీవనోపాధిని పొందే రైతులకు ప్రభుత్వ మరియు సంబంధిత శాఖల ద్వారా ఇచ్చే రాయితీలు మరియు ప్రోత్సాహకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చేనేత రంగానికి పట్టు పరిశ్రమ వెన్నెముక లాంటిది. ఈ పట్టు పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే సాంకేతిక మరియు శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటుగా ప్రోత్సాహకాలు అవసరము ఎంతైనా ఉంది. రకరకాల పట్టు పురుగుల పేరుతో పట్టు పరిశ్రమలుంటాయి. వాటి యొక్క ఆవాసం మరియు జీవిత చక్రాన్ని బట్టి 4 రకాల పట్టు పురుగులుంటాయి. అందులో ఈ దసలి పట్టు పురుగు ఒక రకము. ఈ దసలి పట్టు పురుగు పరిశ్రమను అభివృద్ధి పరచడానికి రైతులకి ప్రభుత్వ పరంగా పట్టు పరిశ్రమ శాఖ వారి చేత అనుసంధానము ఉంటూ వివిధ రకాల రాయితీలు మరియు సహకారం అందిస్తున్నారు. ఈ పురుగు యొక్క పంటకాలము దశలను అనుసరించి వారికి సహకారం అందిస్తున్నారు. పట్టు రైతులకి ఈ రోగరహిత పట్టుపురుగు గుడ్లను పొందడానికి, రవాణాకి మరియు పెంచేందుకు కావలసిన ఆవాసానికి మరియు ఆవాసాలలో వినియోగించే పరికరాలతో ప్రభుత్వం వారు రాయితీలుగా వారికి ఆర్థిక సహాయంను సమకూర్చుతున్నారు. ఇటీవల కాలంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐఏపీ కింద కొంత నిధి శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో మనం ఒకటి కకున్ బ్యాంక్ అని పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఈ కకున్ బ్యాంక్ కింద ఉన్న నిధులతోని ఈ లోకల్గా ఉన్న వీవర్స్కి సరిపడా పట్టుగూళ్ళు ఒకేసారి పర్చేజ్ చేసి ఆ కకున్ బ్యాంక్లో నిల్వ ఉంచడం జరుగుతుంటుంది. వారికి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అవసరాన్ని బట్టి
ఈ రీలింగ్ కాయలను ఈ సొసైటీ వ్యూవర్స్కి అందించడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ ఆ గూళ్ళను కొనుక్కొని దాని నుంచి దారం తీసి గుడ్డనేసి అట్లా ఆ విధంగా ప్రొడ్యూస్ చేసిన గుడ్డను మార్కెట్ చేసి దాని ద్వారా వచ్చిన లాభాన్ని వాళ్ళు పొందడం జరుగుతుంది. అంతేకాకుండా ఇటీవల ఈ ఐఏపీ కింద మైనారిటీ ఉమెన్ గ్రూప్ యూనిట్ ఒకటి రీలింగ్ యూనిట్ కూడా మనం ప్రమోట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సుమారు 15 మంది మహిళలను గుర్తించడం జరిగింది. వాళ్ళకి ఈ మహిళలకి రీలింగ్ పట్టు దారం తీయటంలో ఆధునికమైన మెషిన్స్ మీద శిక్షణ ఇవ్వటం జరిగింది 3 months. దాని తర్వాత ఇప్పుడు జూన్ 2013 నుంచి ఈ మహిళా గ్రూపు వారికి వారే రీలింగ్ యూనిట్ నడిపించుకుంటూ తీసిన దారాన్ని బయట మార్కెట్లో అమ్మేసి తద్వారా వచ్చిన అమౌంట్ని గూళ్ళ ఖరీదును వచ్చిన లాభాలను పంచుకొని నడుపుతూ ఉన్నారు. వీరికి దసలి పట్టు నేత కార్మికులకి గూళ్ళ మీద సుమారు 400 రూపాయలు సబ్సిడీగా అందజేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నేత కార్మికులకి ఈ పట్టు దారం కొనుగోలుపై నెలకు 150 రూపాయల చొప్పున, కేజీకి 150 రూపాయల చొప్పున 4 కిలోలకు 600 రూపాయలు సబ్సిడీ అందజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పట్టు ఉత్పత్తిదారులైన దసలి పట్టు రైతులకి వీరికి ప్రభుత్వ పరంగా పట్టు పురుగులు రోగాల బారిన పడకుండా ఉండటానికి అడ్డాలు డిస్ఇన్ఫెక్షన్ చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున బ్లీచింగ్ పౌడరు, లైము వంటి డిస్ఇన్ఫెక్టెంట్స్ ఫ్రీగా సప్లై చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ పట్టు పురుగుల పెంపకంలో ఉపయోగపడు పరికరాలు అంటే సికేచర్స్, స్పేడ్స్ ఇట్లాంటివి 100% సబ్సిడీపై అందజేయడం జరుగుతూ ఉంది. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. పచ్చిమేత పాడి పశువుల ఆధారం. పోషణ రీత్యా అధిక మోతాదులో వాడే పశుగ్రాసాలు ఈ పచ్చి పశుగ్రాసాల వల్ల కలిగే ప్రయోజనాలు అధికమే. ఎటువంటి పశుగ్రాసాలను ప్రస్తుత కాలంలో వేయాలి, వాటి ప్రాముఖ్యతలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. పాడి పరిశ్రమకు ఆధారం పచ్చిమేత అన్నట్టు పాడి పశువుల పోషణలో పచ్చిమేత అనేది ప్రధానమైనది. వీటిని మనం పొలాల్లో సాగు చేయడమే కాకుండా అటవీ జాతికి చెందిన మొక్కలను కూడా పశుగ్రాసాలుగా వాడుతుంటారు. పశువులకు మేతగా ఉపయోగించే పంటల్లో ధాన్యపు జాతి, గడ్డి జాతి మరియు పప్పు జాతి పంటలు ముఖ్యమైనవి. ఏకవార్షిక మరియు బహువార్షికాలు కాలాన్ని బట్టి వేసుకోవాలి. మంచి పశుగ్రాసాలను అధిక ఉత్పత్తితో పండించాలంటే వాటి యొక్క ముఖ్యమైన రకాలతో పాటు పండించే పరిస్థితులు, యాజమాన్య పద్ధతులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేలకు ఆయా వాతావరణ పరిస్థితులకు అనువైన పంటలను సాగు చేసుకోవాలి. సోయా చిక్కుడు వంటివి ముఖ్యంగా మాంసకృత్తుల కోసం సాగు చేస్తుంటారు. పాడి పశువు సులువుగా మేత మేసి అధిక పాల దిగుబడిని పెంపొందించడానికి దోహదపడతాయి. అలాగే పశుగ్రాసాలను మురుగునీటి సౌకర్యం గల నేలలు ఉన్నప్పుడు ఆయా ప్రదేశంలో వేసుకోవాలి. వీటిని కూడా గింజ మరియు పచ్చిమేతనిచ్చే రకాలు, పలు కోతల రకాలు మరియు ఒకే కోతలో వచ్చే రకాలుంటాయి. ముఖ్యంగా మనకు ఈ జొన్న రకము ఎస్ఎస్జి కానివ్వండి, లేకపోతే PC23 కానివ్వండి, ఈ రకాల జొన్నలు మనకు సాగు మనం చేసుకోవచ్చు. ఇది మామూలుగా మనం 1 ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనం అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా 50 రోజుల నుంచి 60 రోజుల దాకా మొదటి కోత వస్తుంది దీనికి. అక్కడి నుంచి ప్రతి 20 నుంచి 25 రోజులు
లేకపోతే 30 రోజుల వరకు ఒక కోతను మనం అట్లా 3-4 కోతల వరకు మనం తీసుకోవచ్చండి. కాకపోతే ఇందులో రైతులు ఒక్క జాగ్రత్త పడాల్సిన అవసరం ఏంటంటే లేతగా ఉన్నప్పుడు ఈ ఆకులను పశువులు మేయకుండా చూడాలి. కారణం ఏంటంటే ఈ ఆకుల్లో నామ వస్తుంది, సైనాడ్ అనే విష పదార్థం ఉంటుంది కాబట్టి పశువులు దీన్ని మేయడంతో చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి రైతులు కూడా ఇది ఒక్కటి జాగ్రత్త చేపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైతులు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న చొప్ప ఏదైతే ఉంటుందో అది కాపాడుకొని ఎండాకాలంలో దాని చొప్పగా మనం పశువులకు మనం మేపుకునే ఆస్కారం కూడా ఉంటుంది. పశుగ్రాసాల సాగులో ఒక ముఖ్యమైనటువంటి పశుగ్రాసం ఏంటంటే మనకి హైబ్రిడ్ నేపియర్ అండి. ఒకసారి మనం ఇవి నాటుకున్నట్లయితే ఇంచుమించు 4 సంవత్సరాల దాకా ప్రతి 30 రోజులకు ఒక కోతలుగా మనం తీసుకోవచ్చు. పాల దిగుబడికి కూడా పాడి పశువులు కూడా చాలా మంచి మేత, పచ్చి మేత రూపంగా దీన్ని మనం సాగు చేసుకోవచ్చు. పశుగ్రాసాల కొరత ఏర్పడినప్పుడు సుబాబుల్ చెట్లు ఎప్పటికీ సాగు చేసుకుంటే ఇటువంటి సమయంలో కూడా అంటే ఈ పశుగ్రాసాల కొరత సమయంలో కూడా మనం ఈ సుబాబుల్ చెట్లను కూడా మన ప్రత్యామ్నాయంగా మనం పశుగ్రాసం కింద వాడుకోవచ్చు. దీంతో ముఖ్య లాభం ఏంటంటే పాడి పశువులకు చాలా ప్రత్యామ్నాయమైనటువంటి మేతగా ఇది పనిచేస్తుంది. సామాన్యంగా ఈ వర్షాకాలంలో మనము సాగు చేసినటువంటి మొక్కజొన్న ఏదైతే ఉంటుందో ఆ చొప్పని వృధా చేయకుండా లేకపోతే కాలబెట్టకుండా వేసవి కాలంలో మనం దాన్ని ఈ చాఫ్ కట్టర్తో నరికి మనం అటువంటి గడ్డిని కూడా మనం అటువంటి చొప్పను కూడా మనం మేతగా మనం వాడుకోవచ్చు. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో అంటే ఎరువులు, కీటనాశకాలు, డీజిల్ ఇవన్నీ కొనొచ్చు. అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. నూనె మరియు పప్పు ధాన్యాన్ని ఇచ్చే పంట సోయా చిక్కుడు. ఈ సోయా చిక్కుడును రబీ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు, కానీ దిగుబడుల శాతం తగ్గుదల ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధమైన యాజమాన్య పద్ధతులను పాటించాలో మనం ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో రైతాంగం సాగు చేస్తున్న పప్పుధాన్యపు పంటలలో సోయా చిక్కుడు ముఖ్య పంట. ఈ పంటలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలంటే మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. సాగులో మెళకువలు పాటించాలి. సోయా చిక్కుడు పూత, కాయ ఏర్పడే దశలో బెట్టకు గురికాకుండా ఉండేందుకు జూన్ 30 లోపు విత్తనం వేయటం పూర్తి చేయాలి. విత్తనం విత్తే ముందు ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాముల థైరం, 1 గ్రాము కార్బండిజంతో కలిపి తర్వాత 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్తో కలిపి విత్తన శుద్ధి చేయాలి. ప్రతి 8 నుంచి 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం, జపానికం కల్చర్ను కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. విత్తేటప్పుడు సూచించిన దూరంలో నాటడంతో సరైన మొక్కల సాంద్రత ఉండేటట్లు చూడవచ్చు. నల్లరేగడి భూములలో వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 5 సెంటీమీటర్లు, తేలిక భూములలో వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 7.5 సెంటీమీటర్ల దూరంతో నాటితే చదరపు మీటర్కు 40 మొక్కల చొప్పున ఎకరాకు 1,60,000 మొక్కలుంటాయి. ఎరువులు వాడేప్పుడు భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వాడితే గంధకం కూడా లభ్యమవుతుంది. తొలకరిలో సోయా చిక్కుడు, తర్వాత శనగ లేదా ఆవాలు లేదా మినుము సాగు చేస్తే వాణిజ్య పంటలతో సమానంగా ఆదాయం పొందవచ్చు. పంట విత్తిన 24 నుంచి 48 గంటల్లోపు ఎకరాకు 1.4 లీటర్ల పెండిమిథాలిన్ 30% లేదా విత్తిన 25 రోజులప్పుడు ఇమజితాఫిర్ 10%ను 250 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసి వెడల్పాకు, గడ్డి జాతి కలుపును నివారించవచ్చు. సోయా చిక్కుడు పంటను ఆశించి నష్టపరిచే ప్రధాన పురుగు పొగాకు లద్దె పురుగును 500 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్, 5 కిలోల వరితవుడు, 1/2 కిలో బెల్లం కలిపి చేసిన విషపు ఎరను ఎకరా పొలంలో వాడి నివారించవచ్చు. సులభంగా ఆచరించదగిన ఈ పద్ధతులు పాటించినట్లయితే రైతులు సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చు, నాణ్యతతో కూడిన దిగుబడులు సాధ్యమవుతాయి. ఏం చేయను? సరే, నేను వెళ్తాను. అలాగా? సరే 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 అలాగేనండి. సరే సరే,
ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వివన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-1801-1551పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.